సో, వారి యొక్క పరిస్థితి, యుద్ధం పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చినట్టే అనిపిస్తుంది. అంటే రేపటితో సీజ్ ఫైర్ ఎండ్ అవుతుంది. సీజ్ ఫైర్ ఎండ్ అయిపోతే వాట్ నెక్స్ట్? రెండో దఫా చర్చలు జరుగుతాయని ట్రంప్ మొన్న ట్రూత్ సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. తర్వాత దానికి అపోజిట్‌గా మేము ఎటువంటి చర్చలకైతే వెళ్ళట్లేదనేసి ఇరాన్ స్పష్టం చేయడం జరిగింది. చర్చలకు మేము ఎప్పుడు వస్తామంటే ప్రెజెంట్ ఉన్న అంటే మిలిటరీ గాని, సోల్జర్స్‌ని గాని అక్కడ దిగ్బంధనం చేశారు. అమెరికా ఎప్పుడైతే ఆ హార్మోజ్ జలసంధిలో అంటే మిలిటరీని ఎప్పుడైతే వెనక్కి తీసుకెళ్తుందో అప్పుడు మాత్రమే మేము చర్చలకొస్తామని ఇరాన్ గూడా చెప్పడం జరిగింది. సో, ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ ఏంటంటే హార్మోజ్ జలసంధి వద్ద అన్ని నౌకలైతే ఆగిపోవడం జరిగింది. ప్రెజెంట్ అంటే ఇంతకుముందు నావెల్ బ్లాక్ డే అనేది నడుస్తూనే ఉంది ప్రెజెంట్. సో, ఓవరాల్‌గా ఇరాన్ గూడా కంప్లీట్ నౌకలనైతే ఆపేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ ఎనర్జీ పరంగా చూసుకుంటే ఎనర్జీ నెట్‌వర్క్ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే నౌకల సరఫరా లేదు. సో, ప్రపంచానికి ఇంతకుముందు మనం అన్నీ చెప్పుకున్నట్టు ప్రపంచానికి 20% ఇంచుమించు అక్కడి నుంచే ముడి చమురు పాస్ అవుతుంది. సో, ఆ ముడి చమురుకు సంబంధించిన సరఫరా అయితే ఆగిపోయింది. ముడి చమురు సరఫరా ఆగిపోతే ప్రపంచం మొత్తం అంటే అంటే ఆర్థిక సంక్షోభంలో ఎళ్తుందనేది ఇంతకుముందు గూడా మనం మాట్లాడుకున్నాం. సో, ఓవరాల్‌గా మనం చూస్తే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏందంటే రేపు సీజ్ ఫైర్ ఎండ్ అయిపోతుంది. ఇస్లామాబాద్‌లో చర్చలు జరగాలని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. పాకిస్తాన్ అయితే ఆ చర్చలకు సంబంధించి అన్ని ఏర్పాట్లయితే చేస్తున్నారు. కాకపోతే అటు ఇరాన్ గానీ, ఇటు యూఎస్ గానీ చర్చలకైతే మేము ఈసారి ముందుకు ఎళ్ళట్లేదు అనేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా చర్చలు జరుగుతాయా? లేదా? అంటే ప్రెజెంట్ ఇక్కడ హార్మోజ్ పరిస్థితి చూస్తే మాత్రం నౌకల పరిస్థితి అయితే లేదు. సో, ట్రంప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరాన్‌తోని చర్చలు జరపము. ఒకవేళ హార్మోజ్ జలసంధి వద్ద నౌకలంటే హార్మోజ్ జలసంధి మూసేయకుండా ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే చర్చలకు మూవ్ అవుతామని ట్రంప్ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ నౌకల మూవ్‌మెంట్ అయితే నడుస్తదో అప్పుడే మేము చర్చలకొస్తాం. మాకు కొన్ని ఒప్పందాలున్నాయి. యురేనియం యాక్టివిటీకి సంబంధించి గూడా కొన్ని ఒప్పందాలున్నాయి. ఆ ఒప్పందాలకు ఒప్పుకుంటే మాత్రమే మేము చర్చలకొస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇటు ఇరాన్ వచ్చేసి ప్రెజెంట్ అయితే ఆయన ముస్తఫా పరిస్థితి బాలేదు. ఓవరాల్ కంట్రోల్ మొత్తం ఆర్మీ కంట్రోల్‌లోకొచ్చింది. సో, ముస్తఫా ఖమేని అంటే అటాక్‌లో కొంచెం గాయపడడం జరిగింది. ప్రెజెంట్ అయితే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. అక్కడ సోల్జర్ అంటే కంప్లీట్ మిలిటరీ పాలన అండర్‌లో అయితే ప్రెజెంట్ నడుస్తుంది. సో, వాళ్ళు చెప్పడం ఏందంటే, మేము ఎప్పుడైతే అంటే యూఎస్ సంబంధించిన సోల్జర్స్‌ని ఎప్పుడైతే హార్మోజ్ జలసంధి నుంచి రిమూవ్ చేస్తారో అంటే పంపించేస్తారో అప్పుడు మాత్రమే మేము చర్చలకు ముందుకొస్తామనైతే వాళ్ళు చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా ఫస్ట్ అంటే ఒప్పందం ఫస్ట్ అంటే చర్చలు జరిగేదే ఒప్పందం కోసం. ఆ ఒప్పందం జరపడానికి ఖచ్చితంగా ముందు కొన్ని ఒప్పందాలున్నాయి. దానికి ఖచ్చితంగా ఒప్పుకోవాలనైతే ఇరు దేశాలు చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఈ సరఫరా ఓవరాల్‌గా వీళ్ళ యొక్క యుద్ధం యొక్క పరిస్థితుల వల్ల ప్రపంచానికైతే బాగా ఇబ్బందిగా మారింది. ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందనేసి ఆల్రెడీ సగం వరకు అందులో ఇన్వాల్వ్ అయినాం. ప్రెజెంట్ ఇప్పుడు యుద్ధం ఆపినా సరే మనం ఒక 5 ఇయర్స్ అయితే అంటే దీని పరంగా చమురు పరంగా గానీ, లేకపోతే ఆర్థిక సంక్షోభం పరంగా గానీ, జీడీపీ గ్రోత్ పరంగా గానీ చూసుకుంటే ప్రపంచం అయితే ఒక 5 సంవత్సరాలు వెనక్కి పోయినట్టే అనేది ఆర్థిక నిపుణులు చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా ఈ యుద్ధం యొక్క ప్రభావం అయితే చాలా అంటే మున్ముందు రోజుల్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందనైతే ఎక్స్‌పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ ఇంకా తర్వాత యూరియాకి సంబంధించిన రవాణా గూడా ఆగిపోవడం అంటే యూరియాకి సంబంధించిన ఎరువులకు సంబంధించిన గూడా అక్కడి నుంచి మనకు ట్రాన్స్‌పోర్ట్ అయిపోతుంటాయి. అలాంటి దానికి గూడా ఆగిపోవడం అనేది రైతులకు ముఖ్యంగా పెద్ద ఎఫెక్టు. రైతులకు ఎక్కువగా ఎరువులు రేట్లు పెరిగితే ఖచ్చితంగా రాబడి అంటే తక్కువ అంటే రైతులు కూడా పండించడం చాలా తక్కువగా పండిస్తారు. సో, రాబడి గూడా తక్కువగా వస్తుంది. వన్స్ రాబడి తక్కువగా వస్తే అంటే పదార్థాలకు డిమాండ్ గూడా ఎక్కువవుతుంటుంది. సో, ఆ విధంగా డిమాండ్ పెరగడం వల్ల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతే ఆటోమేటిక్‌గా ఎకనామిక్ సైకిల్ అయితే బాగా పడిపోతుంది. బ్యాంకులు వృద్ధి రేటు అంటే బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్ పెంచడం జరుగుతుంది. కంపెనీలకు లాస్ వస్తాయి. స్టాక్ మార్కెట్‌లు దెబ్బతింటాయి. ఓవరాల్‌గా ఒక ఎకనామిక్ సైకిల్ అయితే బాగా దెబ్బతింటుంది. అంటే ఆల్రెడీ ఫిబ్రవరి 28 ఇంచుమించు 2 నెలల నుంచి కొనసాగుతుంది. ఈ యొక్క ఎఫెక్ట్ అయితే
ఆల్రెడీ ఇప్పుడు యుద్ధం ఆపిన ఒక 5 సంవత్సరాల వరకు ప్రాబ్లమ్ అని చెప్తుంటే, ఇంకా చర్చలు చేస్తారా లేదా అనేది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. చర్చలు చేసి, చర్చలు సఫలమయ్యి ఓవరాల్‌గా యుద్ధం ఆపేస్తారని లాస్ట్ ఫ్రైడే రోజు మనం అనుకున్నాం. ఆ విధంగా జరుగుతుందని. రేపుతోనే అయితే సీజ్ ఫైర్ ఎండ్ అయిపోతుంది. ఓవరాల్‌గా ఇది ఒక పెద్ద అంటే అన్‌సర్టెనిటీస్ అనేది చాలా అంటే రోజు రోజుకి పెరుగుతున్నా గానీ తగ్గడం లేదు. చూడాలి రేపు సీజ్ ఫైర్ ఎండ్ అయిపోయినాక యూఎస్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తర్వాత ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చాలా టెన్షన్ వాతావరణం. ప్రెజెంట్ అయితే హార్ముజ్ జలసంధి వద్ద అటు అంటే ఇరాన్, లిబేరియన్ సంబంధించిన సోల్జర్స్ ఉన్నారు. ఇటు అంటే యూఎస్ సంబంధించిన సోల్జర్స్ ఉన్నారు. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే చర్చల కోసం పాకిస్తాన్ గూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చర్చలు జరగాలనైతే అందరూ ప్రపంచమంతా కోరుకుంటుంది. సో, చర్చలు జరిగి సఫలమైతే మాత్రం మళ్ళీ పరిస్థితి కొంచెం కంట్రోల్‌లోకొచ్చే అవకాశం ఉందనైతే ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.